గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. అయితే సిపి గేట్ 2026కి సంబంధించి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అని ఎట్లా తెలుసుకోవాలి అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. మనకి నిన్ననే స్టార్ట్ అయింది ఆగస్టు 24కి అండ్ ఈరోజు సెకండ్ డే ఆగస్టు 25, 31 వరకు ఉంది. సర్టిఫికేట్లు కరెక్ట్గా అప్లోడ్ చేసుకోండి. మీరు నెట్ సెంటర్లో వేసుకున్నాం కాదు, మీ సేవలో వేసుకున్నాం కాదు, మీ ఫోన్లో వేసుకున్నాం కాదు. నేను నిన్న వీడియో పెట్టినా ఆ వీడియో చూడండి, క్లారిటీగా చూసి అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ ఎట్లా చెక్ చేసుకోవాలి మరి అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందని చెప్పేసి అడుగుతారు. సో సింపుల్, మన సిపి గేట్ వెబ్సైట్లోకి వస్తే ఇక్కడే ఉంటుందండి మనకు సంబంధించిన లింక్. క్లిక్ హియర్ ఫర్ ద సిపి గేట్ 2026 అడ్మిషన్ అని చెప్పేసి. సో దీన్ని క్లిక్ చేసుకున్నట్టయితే ఇది వెబ్సైట్. ఇందులో మనకు సంబంధించింది ఉంటుంది. 31 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంది. అండ్ మీకు ఏదైనా డౌట్ వచ్చినా సరే ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది. ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఏమన్నా హెల్ప్ కావాలనుకుంటే డౌట్ ఉంటే 10 to 5 మధ్యలో కాల్ చేయొచ్చు, లిఫ్ట్ చేస్తారు. లేదంటే ఈమెయిల్ పెట్టినా వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు అన్నట్టు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సేమ్ ఇక్కడే మనం ఆన్లైన్ సర్వీసెస్ ఇక్కడనే రిజిస్ట్రేషన్ చేస్తాము. ఇందులోనే రిజిస్ట్రేషన్ చేసి పెడతాం అన్నట్టు. ఇక్కడ అదర్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మన హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అంటే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ కాదండి. కొంతమంది డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారు, తప్పు. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎందుకు ఎంటర్ చేస్తామండి. ఇక్కడ ర్యాంక్ అడుగుతుంది కదా, అంటే సిపి గేట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ సిపి గేట్లో ఎంత ర్యాంక్ వచ్చిందో ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇది మనం నార్మల్గా ఫస్ట్ టైం లాగిన్ అయితేనేమో లాగిన్ మీద క్లిక్ చేసినాక ఈ డబ్బులు అడుగుతుంది, కట్టి సర్టిఫికెట్లు అప్లోడ్ చేస్తాం. ఆల్రెడీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసిన తర్వాతనేమో మనం ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకునేకి లాగిన్ అవుతాం అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ అనేది మీ సేవల నెట్ సెంటర్లో కొంతమంది చేసుకుంటారు, వాళ్ళకి పాస్వర్డ్ తెలుస్తలేదు. సింపుల్, ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు నార్మల్గా ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది పాస్వర్డ్ సెంట్ టు యువర్ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి. అంటే మీరు ఏదైతే సిపి గేట్లో మెయిల్ పెట్టిరో ఆ మెయిల్కి పాస్వర్డ్ అనేది వెళ్ళిపోతుంది. క్లియర్. సో ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలిస్తే ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. కొంతమంది పాస్వర్డ్ తెలియదు, మర్చిపోతారు. మీ సేవలలో వేసి నెట్ సెంటర్లలో వేసి పాస్వర్డ్ మర్చిపోతారు. ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీ ఈమెయిల్కి ఇక్కడ చూడండి పాస్వర్డ్ ఈ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అని ఉంది. మీ ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్ అనేది పోతుంది. ఓకేనా. సో దానికి సంబంధించింది అది. పాస్వర్డ్ తెలిస్తే ఎంటర్ చేసి లాగిన్ కావాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు, నిన్ననే నేను సిపి గేట్కి సంబంధించి వెరిఫికేషన్ చేసిన 24th రోజు. సో వెరిఫైడ్ అయితే అయిపోయింది. దీని మీనింగ్ ఏంది, మనం సర్టిఫికేట్ సబ్మిట్ చేసినాం, వెరిఫైడ్ అయింది. ఇప్పుడు కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి వెరిఫైడ్ అయిన తర్వాత రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోర్రి, September 8 వెబ్ ఆప్షన్స్, September 7 వరకు ఎప్పుడన్నా అప్రూవ్ కావచ్చు. అన్ని డేస్ టైం పడుతుంది. వెరిఫైడ్ అయింది కదా అన్న ఒకటే రోజులో మరి ఎట్లా అంటే కొంతమందికి వెరిఫైడ్ అనేది 1 వీక్ కూడా టైం పట్టవచ్చు. 1 వీక్ టైం పడుతుంది వెరిఫై కానికే. వెరిఫై అంటే వాళ్ళు మీ సర్టిఫికేట్లు ఓపెన్ చేసి చెక్ చేస్తారు. అది చెక్ చేసినాక అన్నీ కరెక్ట్ ఉంటే ఇక్కడ అప్రూవ్డ్కి టిక్ పడుతుంది. 3 టిక్కులు పడాలి. గ్రీన్ టిక్ అప్రూవ్డ్కి కూడా పడ్డా అనుకో, అప్పుడు నీకు అప్రూవ్ అయినట్టు. September 8, 9, 10 వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటావు. ఓకే, ఇది ఇప్పుడు 2-3 సబ్జెక్ట్ రాసిన వాళ్ళకి నేను ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పిన, దీనికంటే ముందు వీడియోలో సెపరేట్గా మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ దేని దానికి వేసుకోవాలి డబ్బులు కట్టి. అండ్ అప్రూవ్ అయిందా అని దేని దానికి చెక్ చేసుకోవాలి. ఈ అప్రూవ్డ్కి టిక్ ఎప్పుడు పడుతుంది అంటే అది ఎప్పుడన్నా పడవచ్చు, September 7 లోపు. ఎందుకంటే 8కి వెబ్ ఆప్షన్స్ కాబట్టి September 7 లోపు ఎప్పుడన్నా అప్రూవ్ అవుతుంది. చెక్ చేసుకోవాలి. ఒకవేళ రిజెక్ట్ అయితే ఇక్కడనే రిజెక్టెడ్ అని పడుతుంది, ఇట్లా పడి ఇక్కడ రిజెక్టెడ్ అని పడుతుంది. ఓకేనా, రిజెక్టెడ్ అని పడుతుంది. రీజన్ కూడా పడుతుంది. రీజన్ అంటే 10th మెమో రిజెక్ట్ అయిందా, ఇంటర్ మెమో రిజెక్ట్ అయిందా, ఏదో ఒక రిజెక్ట్ అయిందా, దాన్ని అప్లోడ్ చేయమంటుంది మళ్ళీ. సో అప్లోడ్ చేయమంటుంది. ఆ రిజెక్ట్ అయిన పర్టికులర్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయమంటుంది. సో అప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే సింపుల్, September 7 లోపు మళ్ళీ అప్రూవ్ అయిపోతుంది. సో డైలీ చెక్ చేస్తుండండి, అదే మీ పని. రోజు చెక్ చేసుకుంటూ కూర్చోవాలి. ఇది అప్రూవ్ అయ్యేంత వరకు. అప్రూవ్ అయిందంటే మీకు టెన్షన్ లేదు. అర్థమైంది కదా అందరికీ. September 8 వెబ్ ఆప్షన్స్, September 7 దాకా ఎప్పుడన్నా అప్రూవ్ కావచ్చు అండ్ ఎప్పుడన్నా రిజెక్ట్ కూడా కావచ్చు. సో అప్రూవ్ అయ్యేదాకా చెక్ చేసుకోవాలి. మధ్యలో ఎప్పుడైనా రిజెక్ట్ అని పడ్డాయి అనుకో, ఎందుకు రిజెక్ట్ అయిందో చూసి అక్కడ అప్లోడ్ చేయమంటుంది. ఆ పర్టికులర్ డాక్యుమెంట్ చూసి అప్లోడ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. సో ఇది ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించింది. అండ్ మీరు తొందర చేసుకోరి. ఆగస్టు 31 లాస్ట్ డేట్ ఉన్నది. సరే మరి ఉంటా. సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. సో ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా పర్సనల్గా డౌట్లు అడగాలనుకుంటే మన యాప్లో క్యాంపస్ స్టూడెంట్ యాప్ ఉంటుంది, ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని మన యాప్లో అడగవచ్చు. లాగిన్ అయ్యి సిపి గేట్ గైడెన్స్ కోర్స్లో జాయిన్ అయ్యి ఖాళీ లిస్ట్ కూడా అక్కడనే ఉంటుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సరేనా. అంతే. సప్లిమెంటరీలు ఉన్న వాళ్ళు ఫస్ట్ పేజ్లో పార్టిసిపేషన్ చేయరాదు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళే చేయొస్తుంది. సెకండ్ పేజ్లో, థర్డ్ పేజ్లో కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. మీ సప్లీలు క్లియర్ అయ్యి డిగ్రీ పాస్ అయినాక అప్పుడు సెకండ్ పేజ్లో కానీ థర్డ్ పేజ్లో కానీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టండి.
ఓకే, ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ షేర్ చేయండి. బాయ్.